వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఈఏపీ సెట్ 2026 అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఫస్ట్ ఫీజు చూద్దాము. ఇంజనీరింగ్ అప్లై చేసుకుంటే ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకు 500 రూపీసు, అదర్స్కి 900. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 500 రూపీసు, అదర్స్కి 900 రూపీసు. ఒకవేళ 2 ఎగ్జామ్స్ రాస్తే ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 1000 రూపీసు, అదర్స్కి 1800 రూపీసు. ఇప్పుడు ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఏందనేది చూద్దాం. మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 19th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఎల్లుండి థర్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది. వితౌట్ లేట్ ఫీ మనం ఏప్రిల్ 4th వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్లో ఎడిట్ చేసుకోవడానికి వచ్చేసి 6th ఏప్రిల్ నుంచి 8th ఏప్రిల్ వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది. 250 లేట్ ఫీస్తోని 10th ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. 500 లేట్ ఫీస్తోని 15th ఏప్రిల్ వరకు. ఆ విధంగా చూసుకుంటే 10,000 లేట్ ఫీస్తోని 2nd మే వరకు అప్లై చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకేమో 23rd ఏప్రిల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ వాళ్ళకేమో 27th ఏప్రిల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్స్ చూసుకుంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకేమో 4th and 5th మే రోజు మార్నింగ్ సెషన్ టైమింగ్ వచ్చేసి 9 to 12, ఆఫ్టర్నూన్ టైమింగ్ వచ్చేసి 3 to 6 o'clock. ఇంజనీరింగ్ వాళ్ళకేమో 9th, 10th, 11th, అంటే ఇంజనీరింగ్ వాళ్ళకి 3 days, అగ్రికల్చర్ అండ్ వాళ్ళకేమో 2 days. సో 9th, 10th, 11th ఇంజనీరింగ్ వాళ్ళకి మార్నింగ్ టైమింగ్ వచ్చేసి 9 to 12, ఆఫ్టర్నూన్ టైమింగ్ వచ్చి 3 to 6. అప్లికేషన్ ప్రాసెస్ ఏముంటుందంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసిన తర్వాత మీ పేమెంట్ స్టేటస్ చూసుకోవాలి. నో యువర్ పేమెంట్ స్టేటస్ అంటే మీ మనీ గవర్నమెంట్కి చేరిందా లేదా. పేమెంట్ స్టేటస్ చూసుకుంటే యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని ఫీజు రిఫరెన్స్ ఐడి వస్తుంది, అది నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టెప్ 2కి వెళ్ళండి. ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ అంటే మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ ఫోటో, మీ సిగ్నేచర్ ఇవన్నీ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ప్రింట్ తీసుకోండి. లాస్ట్ వచ్చేసి మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ని తెలుసుకోండి. ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబరు ప్లస్ ఫీజ్ రిఫరెన్స్ ఐడి ఈ 2 నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మీకు సిలబస్ కావాలి అనుకుంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ కింద సిలబస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అయితే అగ్రికల్చర్, దీని మీద క్లిక్ చేయగానే ఇట్లా క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ కానీకి మీ దగ్గర ఇట్లా పీడిఎఫ్ రీడర్ అని ఇట్లా పీడిఎఫ్ రీడర్ ప్రో అయితే ఉండాలి. ఇట్లా ఓకే. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.